హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యాంకర్ శ్యామల అండి టీడీపీ మీద ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఆవిడ ఏమన్నారు ఏమిటనేది ఆవిడ మాటల్లోనే అయితే ఈ వీడియోలో విందాం. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒకటే విషయం నేను చెప్తున్నాను అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది, మిగతా ఇద్దరి ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు, అక్కడ ఇంకొకళ్ళు మైనస్. సో ఇలా మైనస్లు అవుతూ వస్తున్నాయి, అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి. అంతే. మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ. ఇది మన పార్టీ. దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి. కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి. జగన్ సో చూశారు కదండి, ఆవిడ ఏమంటున్నారంటే మేనిఫెస్టోలో మొదటగా బీజేపీ సంబంధించిన సింబల్ కానీ వాళ్ళకి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ అప్పుడు కూడా బీజేపీ పెద్దలు ఎవరు కూడా హాజరు కాలేదు. సో సో ఇక్కడే అర్థమవుతుంది బీజేపీకి ఈ మేనిఫెస్టోకు ఎటువంటి సంబంధం లేదు అని. సో ఇవాళ వచ్చిన పేపర్లో చూసుకున్నట్లయితే మరొకరి ఫోటో తొలగిపోయింది. సో ఈ విధంగా వారిలో వారికే పొత్తుల విషయంలో అయితే ఈ విధంగా విభేదాలు రావడం అది మనకు ప్లస్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారండి. సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.